హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం ఆటోమొబైల్ కంటెంటే చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ B6 నేను రివర్ అనే ఒక స్కూటర్ ట్రై చేద్దాం అనుకున్నా. ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. రివర్ దాని ఎస్యూవి ఆఫ్ స్కూటర్స్ అని అంటారు. రివర్లో ఒకటే మోడల్ ఉంది, ఇండి. ఆల్రెడీ Gen 1 లాంచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు Gen 2 అనమాట. సో ఈరోజు అది చూద్దాం. రివర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ గో. కమింగ్ బ్యాక్, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ రివర్. అసలు దీని పేరు ఏంటంటే రివర్ ఇండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా బల్కీ ఉందన్నమాట. ఇది లైక్ లుక్స్ పరంగా అయితే ఓకే, బెస్ట్ లుక్స్ అని చెప్పలేం, కానీ ఇట్స్ నైస్. 18 ఇయర్స్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ రైడర్, అంటే అందరూ రైడ్ చేయగలరా, ఎవ్రీ ఏజ్ గ్రూప్ కెన్. వీ హ్యావ్ 14-inch అలాయ్ వీల్స్. నాట్ ఓన్లీ ఫ్రంట్ ఒకటే కాదు, బ్యాక్ కూడా వీ హ్యావ్ 14-inch అలాయ్. 40mm డిస్క్ బ్రేక్స్, హైడ్రాలిక్ ట్రిపుల్ పిస్టన్ బ్రేక్స్ అనమాట ఇవి. అంటే ఫ్రంట్ బ్రేక్ ఏమో 240mm డిస్క్ అండ్ రేర్ బ్రేక్ ఏమో మనకి 200mm డిస్క్. ఇది కూడా హైడ్రాలిక్ సింగిల్ పిస్టన్, ఇది ట్రిపుల్ పిస్టన్ అనమాట. అందుకనే మనకి లైక్ బ్రేకింగ్ అంత బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బూట్ స్పేస్ మనకి 43 లీటర్స్ ఉంటుంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్, ఇంకొక హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అది చాలా మంచిది. నాట్ ఓన్లీ బ్యాక్, ఫ్రంట్ కూడా చిన్న స్పేస్ ఉంది. లైక్ ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక USB, లైక్ లోపల ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఇక్కడ కూడా ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నమాట. సో చాలా లైక్ నైస్. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, లైక్ ద గుడ్ థింగ్ ఈస్ దీస్ గార్డ్స్. ఇది ఇక్కడ, ఇంకా ఇక్కడ కూడా ఉంది. వీ హ్యావ్ గార్డ్స్. అండ్ ఇవి అల్యూమినియం అలాయ్తో బిల్డ్ అయ్యి. ఇంకా మిగతావి మనం రైడ్ చేస్తూ తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్, లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఎకోలో ఉన్నాం. బేసికలీ త్రీ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి: ఎకో, రైడ్ అండ్ రష్. ఎకోలో 50 km/h టాప్ స్పీడ్, రైడ్లో 80 km/h అండ్ రష్లో 90 km/h. సో రష్ మోడ్లో 0 to 40 km/h మనకి 3.7 సెకండ్స్లోనే వచ్చేస్తుంది. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 26 Nm మ్యాక్స్ టార్క్. అండ్ మెయిన్ థింగ్, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మనం తీసుకునేటప్పుడు వీ సీ ద రేంజ్ ఏంటంటే, ఇండియన్ డ్రైవ్ సైకిల్ అంటే IDC అని ఉంటుంది, వాళ్ళు 161 క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి ప్రాక్టికల్గా వచ్చేది 110 km ఎకో మోడ్లో, 90 km రైడ్ మోడ్లో అండ్ 70 km రష్ మోడ్లో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం నడిపేది Gen 2 రివర్. సో Gen 1కి Gen 2కి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ అంటే దానికి బెల్ట్ డ్రైవ్ విత్ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది Gen 1కి. అండ్ ఇప్పుడు మనం నడిపే Gen 2కి చైన్ డ్రైవ్ విత్ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ఉందన్నమాట. సో ఇవి చేంజెస్. సో ఇప్పుడు ఇంకా లైక్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి దీనిది 4 kWh. అండ్ ఇంకా ఛార్జింగ్ టైం ఏమో 0 to 80% 5 hours పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, దానికి లైక్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ దిస్ రివర్ ఈజ్ 1.5 lakh ఆన్ రోడ్ హైదరాబాద్. సో మనకి మోస్ట్లీ ఆ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ నైస్, లైక్ మంచి ఫీచర్స్ ఇస్తున్నారు వీళ్ళు. మనం లైక్ కన్సిడర్ చేయొచ్చు ఈ వెహికల్ని. అండ్ నెక్స్ట్ థింగ్, వీ గెట్ ఆల్మోస్ట్ 5 కలర్ ఆప్షన్స్: ఎల్లో, బ్లూ, రెడ్, వైట్ అండ్ గ్రే. వీళ్ళు దీనికి ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు వరకు మనం ఎకో మోడ్లో డ్రైవ్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనం ఎకో మోడ్లో డ్రైవ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం రైడ్ మోడ్లో ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా వెళ్తుందో. సో లెట్స్ గో. అండ్ మనకి రైడ్లో 70 వచ్చింది టాప్ స్పీడ్. నౌ మనం రష్లో పెట్టి చూద్దాం ఎంత టాప్ స్పీడ్ వస్తుందో. సో లెట్స్ గో. అండ్ రష్లో మనకి 90 km/h వచ్చింది. సో ఆఫ్టర్ రైడింగ్ దిస్ బైక్ మనం తెలుసుకుంది ఏంటంటే, ఎకోలో నార్మల్ ఉంది, చాలా నార్మల్ ఉంది. రైడ్ ఇంకా రష్ బాగున్నాయి. రైడ్లో కొంచెం పర్లేదు, రష్లో చాలా లైక్ కావాల్సిన పవర్ దొరుకుతుంది అనమాట. లైక్ ఒక స్టూడెంట్స్కి అయితే నచ్చుతుంది ఆ రష్లో, బట్ మనకి రేంజ్ రాదు. ఆల్మోస్ట్ 70 వస్తుంది అంతే. ఎకోలో 110 వస్తుంది రేంజ్. అండ్ నెక్స్ట్ థింగ్, బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి బ్రేకింగ్ చాలా మంచిగా ఉందన్నమాట. మనం ఛార్జింగ్ ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. లోపల నుంచి ఒక బటన్లా ఉంది, అసలు బటన్ కాదు, సమ్ పుల్లా ఉందన్నమాట. అక్కడి నుంచి ఇది ఓపెన్ అవుతుంది. బ్యాటరీ మనకి 4 kWh బ్యాటరీ అన్న. అండ్ ఇది 0 to 80% 5 hours పడుతుంది ఛార్జ్ అవ్వడానికి.
సో మనకి ఇక్కడ ఇక్కడ స్పీడ్ మీటర్ ఉంది, స్పీడోమీటర్, ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఇక్కడ ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందో ఉంది, ఇక్కడ రేంజ్ చూపిస్తుంది. అండ్ సో ఇక్కడ వీ హ్యావ్ 3 మోడ్స్, ఎకో, రైడ్ అండ్ రష్ అనమాట. 3 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ టైం చూపిస్తుంది. ఇక్కడ ఏం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద పెద్ద ఏం లేదనమాట, జస్ట్ నార్మల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లైక్ ఇవి హెడ్లైట్ కంట్రోల్స్, పాస్ కూడా ఉంది మనకి. ఇదేమో సిగ్నల్ కంట్రోల్స్, ఇది హార్న్. అండ్ దిస్ ఈజ్ పార్కింగ్ అనమాట. ఇది పార్కింగ్, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బైక్ అనేది రివర్స్ వెళ్తుంది, అదొకటి. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, బైక్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది. ఇది మోడ్స్ స్విచ్ చేసుకోవడానికి. అండ్ ఇది కిల్ స్విచ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ స్టార్ట్ చేయడానికి. బ్రేక్ పట్టుకుని స్టార్ట్ చేస్తే రెడీ టు రైడ్ అని వస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇందాక చిన్న మైక్ ప్రాబ్లం వచ్చింది, మైక్ ఇష్యూ వచ్చింది. షోరూమ్ దగ్గర ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసా, బట్ అది అవ్వలేదు, అంటే మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ రాలేదు. ఈరోజు రివర్ టెస్ట్ డ్రైవ్ చేసాం, ఇంకా రివ్యూ కూడా ఇచ్చాం. చాలా లైక్ బాగుంది బైక్, స్కూటర్. ఎస్యూ ఆఫ్ స్కూటర్స్ అని ఎందుకంటారో నడిపిందో అర్థమైంది, ఎందుకంటే వెయిట్ కానీ లైక్ రైడింగ్ మోడ్స్ అంతా బాగున్నాయి. ఇట్స్ గుడ్. బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఒకటి లుక్స్, అండ్ నెక్స్ట్ థింగ్ డ్రైవ్ ఫీల్, అండ్ థర్డ్ థింగ్ దట్ బల్కీ చంకీ ఫీల్ అనమాట. లైక్ నాకు చంకీగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో అందుకనే నాకు రివర్ కొంచెం నచ్చింది. ఇఫ్ పాసిబుల్ మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఒక రివర్ ఉంది, ఇక్కడ కాదు, మా ఫ్రెండ్ వైజాగ్లో ఉంటాడు, వాడి దగ్గర రివర్ ఉంది. ఇఫ్ మీకు ఇది నచ్చితే, అంటే ఒకవేళ మీకు ఓనర్షిప్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి ఓనర్షిప్ రివ్యూ అని. అప్పుడు విల్ ప్లాన్ సంథింగ్ ఓనర్షిప్ రివ్యూ ఒకటి, ఇఫ్ పాసిబుల్. అండ్ అంతే, రైట్ లైక్ షోరూమ్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుని మంచిగా ఇచ్చారు మనకి స్కూటర్. కూకట్పల్లిలో రివర్ బ్రాంచ్ ఒకటి ఉంది, వాళ్ళు ఇచ్చారు మనకి స్కూటర్. అండ్ నైస్, లైక్ బాగుంది. ఓవరాల్గా రివర్ లైక్ ప్రిఫర్ చేయొచ్చు, ఓల్డ్ పీపుల్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, సమ్ డైలీ కమ్యూట్ కోసం ఇట్స్ గుడ్. రివర్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు మీ బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే రివర్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. అండ్ లెట్స్ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఓకే, బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.